Hello. Welcome to my channel Lenny's Living Lab. So last video లో why I started my journey అని మీ అందరితో షేర్ చేసుకున్న 5 reasons చెప్పిన కదా. అండ్ ఈ వ్లాగ్లో ఒక మేజర్ హ్యాబిట్ నేను అలవాటు చేసుకోవాలనుకుంటున్నాను నా లైఫ్లో, అది మీతో షేర్ చేసుకుంటాను. ఓకే, సో ఆ మేజర్ హ్యాబిట్ ఏంటి అని చెప్పే ముందు ఐ మేడ్ అన్ అబ్జర్వేషన్. మీ అందరికి కూడా తెలుసు ఈ మధ్యకాలం ఏమవుతుంది, అందరూ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద జాబ్, వాళ్ళు ఏం జాబ్ చేస్తున్నారో, ఇంట్లో ఉన్నారా, బయట ఉన్నారా, లేకపోతే బిజీగా ఉన్నారా లేదా, దాంతో రిలేటెడ్ లేకుండా ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారంటే వెకేషన్కి కానీ లేకపోతే మధ్యలో వాళ్ళకి టైం దొరికినప్పుడల్లా ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ గోయింగ్ అవే ఫ్రమ్ ద సిటీ లైఫ్. సిటీస్ నుంచి దూరం వెళ్ళిపోతున్నారు, విలేజెస్కి వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తున్నారు, లేకపోతే ఫామ్ హౌసెస్ కానీ ఆర్ ఎల్స్ మొత్తానికి సిటీలో ఉండకుండా దూరంగా ఎక్కడో ప్రశాంతంగా ఉండే దగ్గరికి వెళ్ళాలని కోరుకుంటున్నారు. ఎందుకు అని అంటే సిటీ నుంచి దూరంగా ఈ రష్డ్ లైఫ్, హడావిడిగా చేసుకోవడము, ఈ గోలగోల నాయిస్ మొత్తము, తర్వాత పొల్యూషన్, ఇంకేంటి ఈ క్లటర్, అర్జెన్సీ ఉంటుంది ఎప్పుడు చూసిన సిటీలో, ఎవరికి ఏదో ఒక హడావిడి అనేది కనబడుతుంది. కానీ అవన్నిటి నుంచి దూరంగా వెళ్ళాలని అందరు కోరుకుంటున్నారు. ఆ మెయిన్ ప్రశాంతత కోసం, పీస్ కోసము మెల్లగా చేసుకోనికి వాళ్ళ పనులు, లేకపోతే ఆ అర్జెన్సీ లేకుండా ఉండడానికి విలేజెస్కి వెళ్తున్నారు కదా. సో నాకు ఏమనిపించింది అంటే మనం ఎక్కడున్నామో అక్కడే ఈ పారామీటర్స్, ఈ ఎన్వైరన్మెంట్ని క్రియేట్ చేసుకోవచ్చు కదా. అందుకే ఒక హ్యాబిట్ నేను అలవాటు చేసుకోవాలనుకుంటున్నా. ఆ హ్యాబిట్ ఏంటి అని అంటే స్లో లివింగ్. ఎస్, స్లో లివింగ్ అనే కాన్సెప్ట్ ఏం కొత్తది కాదు, ఈ మధ్యనే పాపులర్ అయ్యింది కాదు. ఎస్, సమ్ పీపుల్ హ్యావ్ బిన్ ప్రాక్టీసింగ్ దట్. అండ్ అదేంటిది, దాని బెనిఫిట్స్ ఏంటి, అండ్ నేను ఎందుకు అది అలవాటు చేసుకోవాలనుకుంటున్నానో మీకు షేర్ చేస్తాను. ఇప్పుడు మనము ఒక టార్టైస్ని తీసుకున్నాం అనుకోండి. టార్టైస్ ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ స్లోనెస్ కదా, మెల్లగా నడుస్తుంది. మరి ఆ టార్టైస్ అంత మెల్లిగా నడిచినందుకే అది అన్ని ఇయర్స్ బ్రతుకుతుంది. సమ్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ ఇట్ విల్ బి అలైవ్. సో నా ఉద్దేశం ఏంటి అని అంటే మనం ఏదో చాలా ఏళ్ళు బతికేయాలి, మెల్లగా లైఫ్ని లీడ్ చేసుకుంటా అని కాదు. నా మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అని అంటే మనం హెల్తీగా ఉండొచ్చు, ఒక పీస్ మనకున్నప్పుడు హెల్తీగా ఉండొచ్చు. ఓకే, ఉంటాయి కదా సామెతలు, నిదానమే ప్రధానం, స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. సో దే ఆర్ రియలీ ట్రూ. అండ్ ఒక స్నేల్ని తీసుకున్నాం, నత్తనే తీసుకున్నాం అనుకోండి. అదేం చేస్తుంది, నత్త నడక అంటారు, నడక నడవక అంటారు. ఆ నత్త మనం గమనిస్తే దాని ఇల్లును అది క్యారీ చేసుకుంటూ అవుతుంది. దాని ఇల్లు ఏంటి, దాని షెల్లే కదా ఇల్లు. సో అది ఆ ఇల్లుని క్యారీ చేసుకుంటూ నడుస్తుంది, అందుకే అది మెల్లగా నడుస్తుంది కదా. సో ఈ 2 ఎగ్జాంపుల్స్ ఎందుకు ఇంపార్టెంటో తర్వాత మీకు అర్థమవుతాయి. వాట్ ఈజ్ స్లో లివింగ్? స్లో లివింగ్ అంటే ఫస్ట్ థింగ్ మనం అర్థం చేసుకోవాల్సింది, స్లో అంటే లేజినెస్ కాదు. లేజినెస్ని మనం ఈక్వేట్ చేసుకోకూడదు. ఓకే, అండ్ ఫాస్ట్నెస్ని ఎఫిషియన్సీతో లింక్ చేయదు. అంటే ఫాస్ట్గా చేస్తే ఎఫిషియెంట్ వర్క్ ఉంటుంది, ఎఫిషియన్సీ అంటే అవుట్పుట్ మంచిగా ఉంటుంది అని మనము లింక్ చేసుకోకూడదు. ఇవి రెండు మైండ్లో పెట్టుకోవాలి. ఫస్ట్ స్లో లేజినెస్ కాదు, ఫాస్ట్నెస్ ఇస్ నాట్ ఎఫిషియన్సీ అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆల్ రైట్, స్లోగా ఉండడం వల్ల మనం ఏదో తక్కువ అయిపోతున్నాం, లేకపోతే తక్కువ చేస్తున్నాం అనేది కూడా మనం మైండ్లోకి వెళ్ళి తీసేయాలి. ఇవి తీసేసిన తర్వాత స్లో లివింగ్ అంటే ఏంటంటే ఒక కాన్షియస్గా లివ్ చేయడం. ఈ మధ్య అందరూ ఫాస్ట్గా ఆలోచించాలి, ఫాస్ట్గా చేయాలి. ఈ ఫాస్ట్నెస్ వల్ల ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ డెలివరీ యాప్స్ తీసుకుందాం మనం. ఫుడ్ డెలివరీ యాప్స్ మనకి పెట్టగానే స్విగ్గీ డెలివరీ కానీ జొమాటో కానీ 10 minutes 15 minutes హార్డ్లీ అంత టైంలోపు అవి లైక్ ద డెలివరీ పీపుల్ హ్యావ్ టు కమ్ అండ్ డెలివర్ ఇట్. సో వాళ్ళకి అక్కడ ఎంత హడావిడి ఉంటుంది, పారామీటర్స్ వేరు కదా. ఇప్పుడు ట్రాఫికే ఉండొచ్చు, వర్షమే రావచ్చు, వాళ్ళ వెహికలే ఖరాబ్ కావచ్చు, ఏదన్నా జరగచ్చు మధ్యలో. కానీ ఆ టైం లిమిట్ పెట్టడం వల్ల మనకు ఒక హైప్ క్రియేట్ చేస్తున్నాడు. ఓకే, మీకు ఇంత తొందరగా డెలివరీ అయిపోతుంది కాబట్టి మీరు ఎప్పుడన్నా పెట్టుకోవచ్చు, మీకు ఇది లేదా ఒక వస్తువు లేదా ఇప్పుడే పెట్టేసుకోండి అని చెప్పి అదే అలవాటు చేస్తున్నాడు. అంతేగాని మనం వేరే పర్స్పెక్టివ్లో ఆలోచించట్లేము. అంటే
వాళ్ళకి ఇట్లా అవుతుందేమో, లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ కూడా అవ్వచ్చు కదా. సో మనం ఎప్పుడు చూసినా, నేనైతే ఇప్పుడు పెట్టినా అనుకోండి స్విగ్గీ ఆర్ జొమాటో, ఇన్స్టామార్ట్లో ఏదైనా పెడితే ఆ 10 minutes ఉంటుంది కదా, చూస్తుంటా 2 నిమిషం, ఒక 1 minute ఇంకెంతసేపు అని చెప్పి. అంటే అది మన మైండ్కి అట్లా ఫీడ్ అయిపోయింది. అదేదో ఇప్పుడు నాకు ఫుల్ అర్జెంట్, నేను అది చేసుకోవాలి అన్నట్టు కాదు, కానీ అక్కడ టైం ఉండడం వల్ల నాకు అట్లా అవుతుంది. అండ్ ఒకలాంటి అర్జెన్సీని క్రియేట్ చేస్తున్నారు, రైట్. అట్లా కాకుండా మనం ఏం చేయాలి అని అంటే స్లో లివింగ్ని అలవాటు చేసుకోవాలి. ఎందుకు మోడర్న్ లైఫ్ అనేది రష్గా ఉంటుంది అనేది చెప్పాలనుకుంటున్నాను. మోడర్న్ లైఫ్ ప్రతిదీ పొద్దున్న లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు నాకు ఎట్లుంటుందంటే, మార్నింగ్ లేట్గా లేయడం, హడావిడిగా రెడీ అయిపోవడం, ఆఫీస్కి వెళ్ళడం, తర్వాత ఏదో అట్లా తిన్నామా అంటే తిన్నాము, బ్రేక్ఫాస్ట్ కడుపులో పడ్డదంటే పడ్డది, ఏం తిన్నామో లేదో అట్లా వెళ్ళిపోయి కొంచెం ఫ్రస్ట్రేషన్తో వర్క్లో మళ్ళీ చిన్నదానికే రియాక్ట్ అయిపోవడం, తర్వాత ఇంటికి వచ్చి టైర్డ్గా ఆ ఆఫీస్ ఫ్రస్ట్రేషన్ ఇంటికి తీసుకొని రావడం, ఇంటికి వచ్చి టైర్డ్ అయిపోవడం. మనకి మార్నింగ్ ఎట్లా స్టార్ట్ అవుతుందో ఆ ఫ్రస్ట్రేషన్ అంతా డే మొత్తం ఉంటుంది. ఆ రష్, ఆ హడావిడి ఎప్పుడు ఉంటుంది. కానీ ఎప్పుడైతే నేను స్లో లివింగ్ అలవాటు చేసుకున్నానో లైఫ్ మారింది, ఒక సమ్వాట్ మారింది. ఇంకా నేను అలవాటు చేసుకోవాలి. అండ్ ముందు వచ్చే బ్లాగ్స్లో నేను చెప్తా, ఐ విల్ షూట్ ఇట్ లైక్ హౌ ఐఎమ్ ప్రాక్టీసింగ్ స్లో లివింగ్ అనేది. నేను లిటరలీ ఐ విల్ షూట్ అండ్ షో యూ ఆల్. ఓకే, నా బిగ్గెస్ట్ రియలైజేషన్ ఏంటి మెల్లగా లైఫ్ని లీడ్ చేయాలి అని అంటే, మనము ఎప్పుడైతే టైంని కంట్రోల్ చేయగలుగుతామో అప్పుడు లైఫ్ని కంట్రోల్ చేసుకోవచ్చు. టైంని కంట్రోల్ చేస్తే లైఫ్ని కంట్రోల్ చేసుకోవచ్చు. లైఫ్ని కంట్రోల్ చేసుకుంటే పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది కదా. సో టైం ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి అంటారు కదా. టైంని ఎప్పుడు కంట్రోల్ చేయగలుగుతాం మనం? ఎప్పుడైతే మన దగ్గర రిజర్వ్ ఎక్కువ ఉన్నప్పుడు, టైం రిజర్వ్ ఉన్నప్పుడు. చాలా టైం ఉండాలి. మనం టైంలో రిచ్, మన ఖజానా ఏంటి అంటే టైమే, మన బ్యాంక్ బ్యాలెన్స్ ఏంటంటే టైమే. సో ఆ టైంని ఎట్లా సేవ్ చేసుకోవాలి, ఎట్లా పెంచుకోవాలి అనేదే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ టు స్లో లివింగ్. మరి అది ఎట్లయితుంది అని నేను ఆలోచించి ఏమనుకున్నా అంటే, ఓకే నాకు టైం ఎక్కువ కావాలి, అందరికీ 24 hours, మరి నాకు ఎక్కువ కావాలి. వేరే వాళ్ళు కొన్ని పనులు ఎక్కువ చేయగలుగుతున్నారు, పీస్ఫుల్గా ఉంటున్నారు, అన్ని పనులు చేసినా ఎట్లా మరి అని అంటే, నేను ఎప్పుడైతే నా స్లీప్ని ఫిక్స్ చేసుకుంటాను, నా స్లీప్ని ఫిక్స్ చేసుకోవాలి. 7 hours అట్లీస్ట్ డీప్ స్లీప్ నేను పడుకోవాలి. అండ్ ఎర్లీగా పడుకోవాలి. ఎర్లీగా పడుకొని ఎర్లీగా లేరు. ఇది అప్పుడు ఏమవుతుంది, ఎర్లీగా లేస్తే నా దగ్గర ఎక్కువ టైం ఉంటుంది. ఎర్లీగా లేస్తే ఏమవుతుంది అంటే, మనకు కావాల్సిన అన్ని పనులు మెల్లగా చేసుకోవచ్చు. అప్పుడు క్లాక్ని చూసినా అరే ఇంతే టైం అవుతుందా అనిపిస్తుంది. అది నాకు చాలాసార్లు అయింది. కొన్నిసార్లు ఎర్లీగా లేచినప్పుడు వాకింగ్ చేసి మెల్లిగా వచ్చి టీ కాఫీ ఏదో ఒకటి తాగి మెల్లగా, అంటే అన్ని మెల్లగానే చేసుకున్నా, బ్రష్ చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకొని తిని చూస్తే, తీరా టైం చూస్తే 8:30 or 9 అవుతుంది. అంతే, పెద్ద టైమే కాదు. చాలా మెల్లగా ఇంకా మధ్యలో కూర్చొని కొంతసేపు ఒట్టేర్లో చిల్ అవుతూ అట్లా చేసుకున్నాం అనమాట. మనము టైంని కంట్రోల్లోకి తెచ్చుకోవాలంటే స్లీప్ని ఫిక్స్ చేసుకోవాలి. స్లీప్ని ఫిక్స్ చేసుకున్నప్పుడే మనం మార్నింగ్స్ ఎర్లీగా లేవచ్చు. మార్నింగ్స్ ఎర్లీగా లేచినప్పుడు మన దగ్గర ఎక్కువ టైం ఉంటుంది, రైట్. సో ఎప్పుడన్నా మన గోల్ ఏమి ఉండాలి అని అంటే, నేను న్యాచురల్ లైట్ని ఎక్కువగా చూడాలి. న్యాచురల్ లైట్ని ఎక్కువ చూడాలి అని అంటే లైట్స్ లేకుండా, అంటే చీకట్లో ఉండమని కాదు నా ఉద్దేశం. వాట్ ఐ మీన్ ఇస్ దట్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ సన్సెట్ వరకు నాకు ఎక్కువ టైం ఉండాలి. సన్సెట్ అయిపోయిన తర్వాత యాజ్ ద సన్సెట్స్ యూ షుడ్ ఆల్సో సెట్, యూ షుడ్ ఆల్సో రెస్ట్. అది నా మోటో. సన్సెట్ అవుతుంది, యూ ఆల్సో సెట్, యూ ఆల్సో రెస్ట్. ఓకే, అట్లా మనము టైంని ఎక్కువ కంట్రోల్లోకి తెచ్చుకోవచ్చు. ఏది కావాలన్నా చేయొచ్చు. ఎప్పుడు తొందరగా నిద్రపోతే, ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైస్,
makes a man and a woman healthy, wealthy and wise, right? It's an old saying and that is definitely true. ఈ నైట్ ఔల్స్, ఎర్లీ బర్డ్స్ అవన్నీ నేను ఫస్ట్ నమ్మేదాన్ని. ఎర్లీ బర్డ్స్, కొంతమంది ఎర్లీ బర్డ్స్ ఉంటారు, నేను నైట్ ఔలే, నేను నైట్ అంతా చదువుకుంటా, నైట్ అంతా జాగారం చేస్తా, పెద్ద ఫుల్ ఇట్లా అంటే ప్రొడక్టివ్ ఉంటా నేను నైట్లో అని చెప్పి అనుకున్నా. కానీ అది జస్ట్ నాకు మైండ్లో ఉండే. కానీ ఎప్పుడైతే కొంచెం టైమింగ్ మార్చుకున్నానో నాకు అర్థమైంది ఎందుకు ఈ ప్రావర్బ్ ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైజ్ అబ్సల్యూట్లీ కరెక్ట్ అని. ఓన్ ఎక్స్పీరియన్స్ మీకు చెప్తున్నా. ఐ ఫేస్డ్ బ్యాక్ లాషెస్, ఐ లెర్న్ మై లెసన్స్. తర్వాత ఇదన్నీ చెప్తున్నా. స్లీప్ని ఫిక్స్ చేసుకుందాం అనుకుంటున్నా. స్లీప్ని ఫిక్స్ చేసుకోవాలంటే ఏం చేయాలి? ఎర్లీగా తినాలి కూడా. బ్యాక్వర్డ్స్ వస్తున్నాను నేను, రైట్? ఎర్లీగా లేగాలంటే ఎర్లీగా పడుకోవాలి, ఎర్లీగా పడుకోవాలి అని అంటే ఎర్లీగా తినాలి, రైట్? సో ఎర్లీగా తింటే అన్నీ సెట్ అయిపోతాయి. సన్సెట్తో పాటు మనం కూడా సెట్ అవ్వాలి. సో ఈ స్లో లైఫ్ వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటి అని అంటే, యాజ్ ఐ టోల్డ్ యూ, మన మార్నింగ్స్ అనేవి స్లో ఉన్నప్పుడు, ప్రశాంతంగా పనులు చేసుకున్నప్పుడు, మన మైండ్ ఫ్రస్ట్రేషన్ లేకుండా ఉన్నప్పుడు, అన్నీ ప్రశాంతంగా అయితే మనకి ఏ ప్రాబ్లం వచ్చినా డేలో మన రియాక్షన్ అనేది అంత ఉండదు, కామ్గా తీసుకుంటాం. అదే హడావిడిగా పోయి ఇప్పుడు ఒక ట్రాఫిక్ జామ్లో ఇరుక్కొని మనం డ్రైవింగ్ చేస్తున్నాం అనుకోండి, ఎవడో అట్లా క్రాస్ అయ్యి మనకి అడ్డంగా వస్తే సడన్ బ్రేక్ వేసి వాటి మీద అరుచుకుంటూ ఒకలాంటి ఫ్రస్ట్రేషన్ ఫీల్ అవుతాం కదా హడావిడిగా పోతే. అదే స్లోగా మనం మార్నింగ్ స్టార్ట్ చేసి సేమ్ సిచ్యువేషన్లో మనం ఆ ట్రాఫిక్ జామ్ వచ్చి వాడు ఏదో రాంగ్ రూట్లో వచ్చి మనకు ఎదురు వచ్చారు అనుకోండి, అప్పుడు ఆ రియాక్షన్ అనేది అంత ఉండదు, డెఫినెట్గా అంత ఉండదు. అండ్ మన రియాక్షన్ ఎంత తక్కువ ఉంటుందో టువర్డ్స్ ఎక్స్టర్నల్ థింగ్స్, అంత పీస్ ఆఫ్ మైండ్ మనకి ఉంటుంది. అండ్ పీస్ ఆఫ్ మైండ్ చాలా కరువైంది ఈ రోజులలో. ఎందుకంటే పొద్దున్న లేగానే ఫోన్స్ చూస్తాం, పొద్దున్న లేగానే బ్యాడ్ న్యూస్ అంటే మనకి మన గుడ్ న్యూస్ ఇస్తాడు. టీవీలో ఏం గుడ్ న్యూస్ ఉండదు, అంతా ఈ వీళ్ళు చనిపోయారు, అక్కడ ఈ మర్డర్ అయింది, ఇక్కడ ఈ రేప్ అయింది, ఇక్కడ వార్ అవుతుంది, ఇక్కడ యూనో రిలీజన్ బేస్డ్ ఇట్లా చేస్తున్నారు, ఒక కంట్రీ మీద ఒక కంట్రీ వార్ చేసుకోవడం విదిన్ ద కంట్రీ. తర్వాత చాలా కాన్ఫ్లిక్ట్స్ అనేవి మనం న్యూస్లో చూస్తాం. ఒక 99% ఆఫ్ ద న్యూస్ ఇదే ఉంటుంది. ఏదో ఒక 1%లో మంచిది ఏదైనా ఇన్నోవేషన్స్ కానీ డిస్కవరీస్ అని చెప్తారు. అది ఎక్కడో మనకి దొరకదు కానీ ఇవే వైరల్ అయితే, ఇవే ట్రెండింగ్ ఉంటే అది మనం చూస్తాం. కాబట్టి సో ఇవంతా మనం కన్జ్యూమ్ చేస్తాం. ఇంత నెగిటివిటీ, ఇంత రష్లో మనం ఉన్నప్పుడు మనం ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ని బట్టి మనం రియాక్ట్ కావద్దంటే ఫస్ట్ ఇంటర్నల్గా ఫిక్స్ చేసుకోవాలి. ఏడనో విలేజ్కో లేకపోతే ఎక్కడికో పోయి నేను ఫిక్స్ అవుతా, నేను ప్లేస్ మారితే నా మైండ్ సెట్ అవుతుంది అన్న కాన్సెప్ట్ కరెక్ట్ కాదనిపిస్తుంది. ఎందుకు? లైక్ ఐ టోల్డ్ యూ ఫస్ట్లో చెప్పిన కదా స్నేల్ ఎగ్జాంపుల్. ఆ స్నేల్ ఏం చేస్తుంది? ఇట్ క్యారీస్ ఇట్స్ హోమ్ అండ్ వాక్ స్లోలీ. అంటే దాని హోమ్ మన పీస్ ఆఫ్ మైండ్, మన మైండ్లోనే మన పీస్ ఉంటుంది, మన మైండ్లోనే మన ప్రశాంతత ఉంటుంది. కాబట్టి ఇక్కడ కరెక్ట్గా మనం క్యారీ చేయాలి అని అంటే మనం ఏం చేయాలి? స్లోగా పోవాలి. అంటే అన్ని విషయాల్లో స్లో కాదు, స్లోనెస్ అంటే మరీ స్పీడ్తో కంపారిజన్ కాదు కానీ థింకింగ్తో చూడండి. మెంటల్ స్పీడ్ అనేది కొంచెం తగ్గియాలి. ఫోన్స్ వల్ల ఓవర్ స్టిమ్యులేట్ అయిపోతున్నాం, అటెన్షన్ స్పాన్ తగ్గిపోతుంది. ఒక రీల్ ఇట్లా ఫుల్ 90 సెకండ్స్ రీల్ ఉన్నది అనుకోండి, ఆ 10 సెకండ్లు చూడడానికే మాకు టైం లేదు. ఇట్లా చూస్తాం, నచ్చిందా నచ్చలేదా, ఓకే నెక్స్ట్, ఇది నచ్చిందంటే ఇక్కడ ఉంటాం. అంటే అటెన్షన్ స్పాన్స్ తగ్గిపోయినాయి మనవి. మన మైండ్ ఓవర్ స్టిమ్యులేట్ అయిపోతుంది, కావాల్సిన దానికన్నా ఎక్కువ రియాక్ట్ అవుతుంది. కాబట్టి నా మేజర్ హ్యాబిట్ ఏమంటున్నా, స్లో లివింగ్ అలవాటు చేసుకోవాలని అనుకుంటున్నా. దానికి నా స్లీప్ ఫిక్స్ చేసుకుంటా, మార్నింగ్ లేస్తాను, ఎక్కువ టైం సంపాదించుకుంటా, అండ్ నాకు రియాక్షన్స్ తగ్గిపోతాయి, నా మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది, నా స్ట్రెస్ తగ్గిపోతుంది. నా స్ట్రెస్ అంటే నా కార్టిజాల్ తగ్గిపోతుంది. అండ్ అల్టిమేట్లీ కార్టిజాల్ అంతా ఎక్కడ స్టోర్ అవుతుందంట? బొజ్జ దగ్గర స్టోర్ అవుతుందంట. నా బొజ్జ నేను ఎన్ని చేసినా, ఎక్సర్సైజ్ చేసినా తగ్గట్లేదా అని అనుకున్నా. తర్వాత రీజన్ ఫైండ్ చేసిన ఏంటి అని అంటే నా కార్టిజాల్ తగ్గించుకోవాలి. కార్టిజాల్ అంతా ఇదనే ఉన్నది, ఇక్కడే ఉంది. ఎన్ని ఎక్సర్సైజ్ చేసినా ఈ చేతులు తగ్గుతున్నాయి, ఈ కాళ్ళు తగ్గుతున్నాయి,
అన్నీ తగ్గుతాయి కానీ ఇక్కడ తగ్గట్లేదు. సో ఐఎమ్ వెరీ స్ట్రెస్ఫుల్ అని అర్థం చేసుకోండి. ఆ స్ట్రెస్ తగ్గించుకోవాలని అనుకుంటున్నాను. అండ్ దిస్ ఈస్ ద ఓన్లీ వే దట్ ఐ థింక్ దట్ ఐ క్యాన్ అడాప్ట్. దిస్ ఇస్ ద బెస్ట్ హ్యాబిట్ దట్ ఐ థింక్ ఐ షుడ్ అడాప్ట్. అండ్ మీకు అప్కమింగ్ వీడియోస్లో చెప్తా. మరి స్లో లివింగ్ అన్నవు బాగానే ఉంది, ఎట్లా చేయాలనుకుంటున్నావు బాగానే ఉంది. అండ్ చిన్న చిన్న హ్యాబిట్స్ దీంట్లో యాడ్ చేసుకుంటాను అనమాట. స్లో లివింగ్కి బెటర్గా చేసుకోనికి, ప్రశాంతంగా ఉండడానికి. ఆ చిన్న చిన్న హ్యాబిట్స్ ఏంటో నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్. నేను లాస్ట్ వీడియోలో అడిగిన మిమ్మల్ని మేజర్ హ్యాబిట్ ఏం మార్చుకోవాలనుకుంటున్నారా, ఎవరు కమెంట్ చేయలేదు కానీ అట్లీస్ట్ ఈ వీడియోలో అన్నా కమెంట్ చేయండి. మీరేం చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారు, లేదా స్లో లివింగ్ గురించి మీ ఒపీనియన్ ఏంటి, సాధ్యమేనా, మీకు అవుతుందా, సో నా లాజిక్ కరెక్టేనా, లేకపోతే ఇంకేదైనా సజెషన్ ఇస్తారా అని మీ ఇష్టం. సో ఫీల్ ఫ్రీ టు కమెంట్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ దట్ you have to be slow and steady because you have to not win the race. Race kaadu, you have to survive and you have to live consciously. Okay, until next time, bye bye.